ఓకేనా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ అంటేనే ముఖ్యంగా కనుమ పండుగ గుర్తొస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంగళపేట సంబంధించి ఇది చెప్పక్కర్లేదు. ఇక్కడ అధిక సంఖ్యలో అంటే తమిళనాడు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ జల్లికట్టుని తిలకించేదానికి యువత ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ జల్లికట్టును వీక్షించడానికి చాలా మంది యువత కూడా వచ్చినారు. వాళ్ళని మాట్లాడి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎన్ని నుంచి వస్తున్నారు? దాదాపు 10 years వస్తున్నాము. మా డాడీతో వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని రావడం. మా సూలూరుపేట నుంచి వచ్చాడు మా సార్ అయినా. ఈయన కూడా ఇక్కడ బాగుంటుంది సార్, రండి విజిట్ చేద్దాం అనేసి తీసుకొచ్చాను. ఇలా మేమే కాకుండా యూత్ ఎక్కువ పాల్గొంటారు. మా ఫ్రెండ్స్ దాదాపు మా తమ్ముడు 5 members అట్లా మేము యూత్ అందరూ వచ్చి ఒక పలకని కానీ ఏదైనా తీసుకెళ్ళడం మాకు స్పెషల్ గా అనిపిస్తుంది. మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వచ్చేది జల్లికట్టుకి. సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆవులకి పలకలు కడతా ఉన్నారు. ఆ పలకలు కట్టేదాని వల్ల ఎందుకు వస్తుంది, ఇంత క్రేజ్ ఎందుకు? రంగంపేట జల్లికట్టు అంటే ఎందుకు ఇంతమంది యువత వస్తా ఉన్నారు, ముస్లింలు మొత్తం ఇంటిల పైన అంతా ఉన్నారు. ఎందుకు ఆ ఆవులకి ఎందుకు పలకలు కట్టారు? ఇప్పుడు పలానా ఊరి నుంచి వస్తారు, ఈ ఊరి నుంచి ఎద్దు వస్తుంది అంటే దానికి గుర్తింపుగా ఒక పలక కడతారు. ఇప్పుడు దాదాపు మార్చేశారు. ఆ ఊరి పలకని ఆ పల్లెటూరు ఊరిని సంబంధించి ఆ పలక కడతారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే అలా తీసుకుంటూ ఒక హీరో ఫోటో, హీరోయిన్ ఫోటో ఇలా కట్టుకుంటూ వస్తున్నారు. ఏదైనా చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కానీ. మరికొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఇక్కడ యువత కాదు, ఆడవాళ్ళు చాలా వరకు వచ్చిన్నారు. ఎందుకంత ఈ క్రేజ్ ఎందుకు ఈ రంగంపేట జల్లికట్టు కంటే? మెయిన్ గా చూసినట్టయితే ఇక్కడ గిత్తలు ఏదైతే ఉన్నాయో అది చాలా ఊరు వస్తున్నాయి. ఆ గిత్తల్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు. అండ్ యాజ్ ప్లస్ ఇది మన కల్చర్ కాబట్టి ఈ యొక్క కనుమ రోజు ఈ యొక్క డే అనేది స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. అది మెయిన్ గా ఈ చిత్తూరు జిల్లాలో చూసినట్టయితే ఈ రంగంపేట అనేది చాలా ఫేమస్ అనమాట, మెయిన్ గా ఈ గిత్తల కొరకు. ఇది మొత్తం మీద చిత్తూరు జిల్లాలోని ఈ రంగంపేటకి సంబంధించి నారావారికి పల్లికి అతి సమీపంలో ఉండే ఈ రంగంపేటలో అత్యధికంగా ఈ జల్లికట్టు జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీంట్లో సినీ ప్రముఖులు కూడా ఈ జల్లికట్టులో పాల్గొంటారు. తిలకించేదానికి వస్తాడు. ముఖ్యంగా ఉన్నమరి బాలకృష్ణ కావచ్చు, అదే మంచు ఫ్యామిలీ కావచ్చు, నారా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ జల్లికట్టుని అయితే తిలకించేదానికి భారీ ఎత్తున వస్తారని చెప్పుకోవచ్చు.